విశాఖ జిల్లా గంగవరం పోర్టు కార్మికులు చేపట్టినటువంటి ఉద్యమానికి డిప్యూటీ మేయర్ గోవిందారెడ్డి మద్దతు పలికారు. సమస్యల పరిష్కారం కోసం కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించారు. వాస్తవానికి 27 లక్షలతో సెటిల్మెంట్ అయిందని, కానీ పోర్టు యాజమాన్యం 25 లక్షల రూపాయలను కార్మికుల అకౌంట్లో వేసిందని డిప్యూటీ మేయర్ తెలియజేశారు. జీఎస్టీ ఇతర ట్యాక్స్ల కోసం 2.5 లక్షలు పోర్టు యాజమాన్యం నిలిపివేసిందన్నారు. అయితే యాజమాన్యంతో చర్చలు జరుపుతామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకువెళ్తామని డిప్యూటీ మేయర్ గోవిందారెడ్డి తెలియజేశారు. ఆయన కూడా రమ్మన్నాము, ఆయన కూడా స్పందించాడు. ఆయన కూడా మన దగ్గర మాట్లాడి చేద్దాం, ఇలా సాగదేవి అనవసరం కాబట్టి ఏదో చేద్దాం చెప్పి మనం అడగలేదు కదా, మనం మాట్లాడాల్సిన దానికి వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటికీ కూతురు దాకా ఎన్ని ఇబ్బంది పడుతుందో తెలిసినందుకు కూడా ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా ఆయన నేను మాట్లాడిన తప్ప ఆయన కూడా వస్తారు. వాయిదాడు అన్నాడు ఏదో ఒక మాట ఇంకెన్ని ఆలోచించి మనం పని చేస్తున్నప్పుడు అనే మనం పని చేయండి అని మాట్లాడాలి. ఒకటే ఆ రోజు మనకి చేసి మాటల్లో పైకి తీసుకెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి పోయేట్టు కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు నిలబెట్టాలి. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని మాట్లాడటం వేరే విషయం. మనం ఏం చేసామనేది మన కోర్టు నిర్వాహకారు మీకు అందరికీ తెలుసు. రోజు మన జనాల్లోకి వచ్చామన్నా మనం ఏదైనా చేస్తామన్నా న్యాయం జరుగుతుందంటే మనం ఉంటాం. అంతా ఆ రోజు ఏం లేదు, ఈ రోజు ఏమో. గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు మేము భూమి ఇచ్చాం, సముద్రం ఇచ్చాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి 2007 సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో దాదాపు గంగవరం దెబ్బపల్లం గ్రామంలో 600 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. క్రమేపీ కొంతమంది చనిపోవడంతో 500 మంది ఉద్యోగులు ఉన్నారు. 500 మంది ఉద్యోగులకు కూడా గంగవరం పోర్టు కార్మికులు, అదేవిధంగా గంగవరం పోర్టు యాజమాన్యం ఇద్దరు కూడా కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని అంతకుముందు మేమంతా కూడా ధర్నాలు చేయడం జరిగింది. అందులో భాగంగా అందరూ కూర్చొని చర్చించుకొని దాదాపు 27 లక్షల రూపాయలు గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు ఇవ్వడానికి వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళు ఇంకా ఈ పోర్టుతో సంబంధం లేకుండా పోర్టు నిర్వాసిత కార్మికులు వాళ్ళు వేరే పనులకు వెళ్ళిపోవడానికి ఒప్పందాలు జరిగినాయి. ఆ జరిగిన టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు ఉన్నటువంటి అందరూ కలిపి ఇదే విధంగా న్యాయం చేయాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే 25 లక్షల రూపాయలు గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికుల యొక్క అకౌంట్లో వేయడం జరిగింది. దానికి వారు సంతకాలు పెట్టడం జరిగింది. అంతవరకు ఓకే అయింది. మిగిలినట్టు 2 లక్షల రూపాయలు ఉన్నాయి, 2,32,000 రూపాయలు ఉన్నాయి, బ్యాలెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. వాటికి గంగవరం పోర్టు సమాధానం ఏమిచ్చిందంటే, జిఎస్టీ పోతుంది 27 లక్షల రూపాయలకి, అంత డబ్బులు అవ్వదు, 27 లక్షల రూపాయల్లో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తే, మీరు మాకు ఆ విషయం ముందుగా ఎందుకు చెప్పలేదు, మాకు 27 లక్షల రూపాయలు పూర్తిగా ఇస్తామన్నారు, మేము చదువుకోలేదు, మేము మత్స్యకారులము, మాకు ఇటువంటివి తెలియదు, జిఎస్టీలో తెలియదు, ఆ విషయం మీరు ముందే చెప్తే మేము ఆ రోజు మీతో ఒప్పందం కుదుర్చుకోపోదాము కదా, మీరేమో ఈరోజు మమ్మల్ని మోసం చేశారని ఒక ధోరణితో వీళ్ళ యొక్క మనసు బాధతో గంగవరం పోర్టుతో దాదాపు సెటిల్ అయిందని ఇంతవరకు కూడా చర్చలు చేయడం జరుగుతుంటే, మేము యాజ్ రూల్గా వెళ్ళిపోతాం తప్ప మేము ఇవ్వని వాళ్ళు మాకు ఇస్తానని మీరు ఒప్పందం చేసుకున్న డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పేసి గంగవరం నిర్వాసిత కార్మికులందరూ కూడా ఈరోజు అదనే గంగవరం పోర్టు ఎదుటగా ఇక్కడ దీక్షలు వచ్చి కూర్చోవడం జరిగింది. ఈ దీక్షలో కొంతమంది ఎవరైతే కమిటీ సభ్యులు నాయకులు ఉన్నారో 12 నుంచి 20 మంది వరకు కూడా లోపల మేనేజ్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. ఇంకా ఎటువంటి చర్చలు జరగలేదు. స్థానిక కార్పొరేటర్గా విశాఖపట్నం నగర డిప్యూటీ మేయర్గా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా మేము వెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ నేను కానీ వెళ్ళి మీ అందరం కూడా ఆయనతో పాటు మళ్ళీ రావాలని, అందరూ కూర్చొని ఇక్కడ చర్చలు జరపాలని, ఆ చర్చల్లో మత్స్యకారులు అదేవిధంగా గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము వాళ్ళ పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేనేజ్మెంట్ వారు కూడా వేలాది కోట్ల రూపాయలు వ్యాపారాలు చేసుకుంటున్నారు. గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులకు అన్యాయం చేయవద్దు, వాళ్ళకి సెటిల్ చేయాల్సింది ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సెటిల్ చేయాలని చెప్పేసి సభాముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. గొడవలు ఉండకూడదు,
ఇబ్బందులు ఉండకూడదు, తగులు ఉండకూడదు అనుకునేటప్పుడు, మీ వ్యాపారాలు మీకు చక్కగా సాగాలనుకునేటప్పుడు నిర్వాసిత కార్మికులందరూ కూడా న్యాయం చేస్తే పద్ధతిగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇంకేదైతే ఉన్నాయో పోర్టు నిర్వాసిత కార్మికులు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా లిస్టు పట్టుకుని గ్రాడ్యుయేట్ విషయాలు కావచ్చు, బ్యాలెన్స్ విషయాలు కావచ్చు, ఎవరైతే కొంతమంది చనిపోయారో వాళ్ళ విషయాలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మీరు ముందుకు రావాలని, ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో యూనియన్ సభ్యుల ద్వారా ముందుకు పెడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ రిటర్న్ వస్తాం. అప్పుడు మళ్ళీ మీకు సమాచారం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.